నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పండుమిర్చి పచ్చడి అండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో, ఇది అంటే నిల్వ పచ్చడి సంవత్సరాల పాటు నిల్వ ఉంటది. సో, ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దానికోసం అయితే ఇక్కడ నేను 5 చిన్న కట్టలైతే తీసుకున్నాను గోంగూర. సో, ఇదొచ్చేసి మనం ఏ రోజైతే పచ్చడి చేద్దాం అనుకుంటామో, ఆ ముందు రోజైతే ఇలా మొత్తం ఆకులుగా తెంపుకొని అయితే మంచిగా వాష్ చేసుకొని క్లాత్ మీద అయితే ఆరబెట్టుకోవాలి. సో, ఇలా ఆరబెట్టేసినే అందులో ఉన్న అంటే వాటర్ అనేది ఏం లేకుండా పోతది. అప్పుడు మనకు పచ్చడి కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటదండి. అస్సలు పాడవ్వదు. సో, కాబట్టి ఎప్పుడైనా అంటే ఏ రోజైతే చేస్తారనుకుంటారో పచ్చడి, దాని ముందు రోజు ఇలా ప్లాన్ జేసుకోండి. అలానే నేను ఇక్కడ 5 చిన్న కట్టలకైతే నేను అంటే ఒక 20 వరకు పండుమిర్చి తీసుకుంటున్నాను. ఇవి గూడా అంతే అండి. మంచిగా నైటే శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ మీద పెట్టేసి మంచిగా ఆరిపోతాయి. సో, తర్వాత ఇవైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోవాలి. ఇలా చేసుకొని పచ్చడి చేసుకుంటే మంచిగా నలిగిపోతాయండి ఇవి పండుమిర్చి గూడా. సో, టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, తర్వాతయితే ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకొని వేయించుకున్నాను. ఒకవేళ జీలకర్ర ఉంటే కూడా వేసుకోండి. సో, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌లో కొంచెం ఆయిల్ ఏసుకొనైతే గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో, ఈ విధంగా చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటది. అలానే మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటదండి. అస్సలు పాడవ్వదు. సో, కాబట్టి ఒకసారి ఇలా గనుక చేసి పెట్టుకుంటే మనం అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు చేసుకొని తినేయవచ్చు. సో, చాలా బావుంటదండి పచ్చడైతే. కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి. సో, ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో, ఇది కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం మిక్సీ చేసుకోవాలండి. సో, ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ మిక్సీ జార్‌లోకైతే మెంతులు వేసుకున్నాం కదా! అది మిక్సీ చేసుకోవాలండి. సో, ఇలా చేసుకున్న తర్వాత ఒకవేళ పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోవచ్చు మెంతి పౌడరు. సో, లేకపోతే మాత్రం ఇలా ఫస్ట్ మెంతులు అంటే మిక్సీ చేసుకున్న తర్వాత అందులో పండుమిర్చి వేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే నేను ఇక్కడ అంటే పసుపు కూడా వేసుకుంటున్నానండి. సో, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే 1 టేబుల్ స్పూన్ వరకైతే సాల్ట్ వేసాను. ఒక 10 వరకైతే వెల్లుల్లి వేసుకుంటున్నాను. సో, ఇలా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే గోంగూర వేసుకోవాలండి. సో, ఇలా వేసుకొని ఇది కూడా మెత్తగా అంటే మనం అప్పటికప్పుడు తినాలనుకుంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే నిల్వ పెట్టుకోవాలనుకుంటే మాత్రం అంటే కొంచెం కచ్చా పచ్చా టైప్ ఉంటేనే బావుంటది. మళ్ళీ మనం పోపు చేసుకునేటప్పుడు మెత్తగా రుబ్బుకొని పోపు చేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ కొంచెం పచ్చడే కాబట్టి సో, ఒకటేసారి మెత్తగా రుబ్బేస్తున్నానండి. సో, ఇలా రుబ్బుకుంటే మనకు అంటే టేస్ట్ అనేది బావుంటది పచ్చడి కలుపుకొని తిన్నప్పుడు. సో, ఇలా అయితే మెత్తగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఏమైనా సరిపోతే చూసి వేసుకోండి. తర్వాత పోపు చేసుకోవడం అంతే అండి. ఇంకా కొంచెం ఆయిల్ ఏసుకొని అయితే పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. అలానే ఎండుమిర్చి కూడా వేసుకోండి. సో, ఇలా అన్నీ ఒక్కొక్కటే వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇందులోకి పచ్చడి వేసుకోవడం అంతే అండి. ఇలా వేసుకొని ఒక 2, 3 మినిట్స్ వరకు సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి. సో, ఎంతో టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ. సో, మనం తినేటప్పుడైతే మనం ఇలా ఇందులో ఆనియన్స్ వేసుకొని తింటే మాత్రం చాలా బావుంటది. సో, అంటే నిల్వ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవద్దు గానీ, ఒకవేళ అప్పటికప్పుడు తినేవాళ్ళైతే ఇందులో ఆనియన్స్ వేసుకోండి. సో, ఆనియన్స్ వేసుకొని తింటేనే టేస్ట్ అనేది చాలా బావుంటదండి. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అలానే మీకు నచ్చితే కంపల్సరీ లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.